హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న వ్లాగ్ ఫినిష్ చేయలేదు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మధ్యాహ్నం అయితే భోజనాలు అవి అయిపోయాయి. తర్వాత ఫొటోస్ అవి చూసాం కదా, ఫొటోస్ అవి చూసిన తర్వాత అమ్మ ఇవైతే తమలపాకు బజ్జీలు వేస్తానంది. ఇప్పుడైతే పిండిది జల్లించి పెట్టుకుంది. ఆల్రెడీ ఇందులో మసాలా అయితే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, 2 యాలకులు, అలాగే 2 లవంగాలు వేసింది. దాల్చిన చెక్క పౌడర్ వేసింది. ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసింది. ఇప్పుడైతే చూడండి, ఇందులో సాల్ట్ అలాగే కారం యాడ్ చేస్తుంది. కారం పచ్చికారం యాడ్ చేస్తుంది. మనం కూరకి ఆడించుకునే కారం కాకుండా పచ్చికారం కొంచెం ముందే అమ్మ ముందే ఆడించి పెట్టేస్తుంది. ఆ కారం ఇందులో వేసింది. ఇదైతే ఇలాంటప్పుడు ఎప్పుడైనా వాడుకోవడానికి ఉంటుందని. ఇప్పుడైతే చూడండి, ఇందులో ఆల్రెడీ మసాలా మనం మిక్సీ పట్టేసి ఉంచుకున్న మసాలా ఇందులో వేసేస్తుంది. ఇవైతే చాలా బాగున్నాయి. నేనైతే ఎప్పుడైనా మీకు త్వరలోనే చేసి చూపిస్తాను, ఎందుకంటే నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను తమలపాకులు కూడాను. చాలా బాగున్నాయి. అలాగే పిల్లలు తినడానికి కూడా చాలా మంచిది. పిల్లలు ఊరికనే తమలపాకు తినమంటే ఎవ్వరు తినరు కదా, పెద్దవాళ్ళు కూడా తినలేము. పిల్లలైతే అస్సలు ముట్టేకోరు. ఇంక అసలు ఇలా బజ్జీలా వేసిస్తే మాత్రం చాలా బాగా ఇష్టంగా తిన్నారు మా పిల్లలైతే. అలా తింటే చాలా మంచిది కూడాను. పిల్లలకి కడుపులో నూలి పురుగులు లాంటివి ఎలాంటివైనా ఉంటే కూడా అన్నీ పోతాయి. ఎప్పుడు అలాంటివి రాకుండా కూడా ఉంటాయి. ఇప్పుడైతే ఇందులో ఫైనల్గా చూడండి, వంట సోడా యాడ్ చేసింది. ఉప్పు, కారం, వంట సోడా యాడ్ చేసి ఆ మసాలా మిక్సీ పట్టిన మసాలా వేసింది. చూడండి, ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. అలా అయితే కరెక్ట్గా ఉన్నట్టు పిండి బాగా అంటుకుంటుంది ఆకులకి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. ఫస్ట్ అయితే చూడండి, పెద్ద పెద్ద ఆకులు 2 తీసుకుంది. ఇవి అసలు ఎలా వస్తాయో, వేయడానికి కుదురుతాయో లేవో అన్నట్టుగా సరదాగా తీసాము. ఇంటి దగ్గరే పాదుంది, మీకు చూపిస్తాను అది. చూడండి, ఇవి అయితే పెద్ద పెద్ద ఆకులు 2. అవైతే అమ్మ వేస్తుంది. నెక్స్ట్ అయితే వదిన వేసేసింది. ఫస్ట్ అయితే అమ్మ వేసి చూస్తాను, ఇవి మీకు రావేమో అని అమ్మ వేసింది. అవైతే చూడండి, ఇంకా అప్పటికే కొంచెం మనకి ఏంటంటే క్లైమేట్ అసలు బాగుండట్లేదు కదా, మబ్బు స్టార్ట్ అయ్యి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అప్పటికే బజ్జీ వేసేసరికి మేమైతే రిటర్న్ వెనక్కి వచ్చేద్దాం, తిరిగేద్దాం అనుకుంటున్నాం. వెనక్కి వచ్చేద్దాం అనేసరికి బాగా వర్షం ఎక్కువైపోతుంది. ఇంకా చినుకులు స్టార్ట్ అయిపోయాయి. ఎలా ఎలా అనుకున్నాం, అప్పటికి 2:33 అయినట్టుంది టైము ఈ బజ్జీలు వేసేసరికి. ఇవి అయిపోయిన తర్వాత కాసేపు కూర్చున్నాము. అప్పుడైతే వర్షం కొంచెం తగ్గింది. ఇప్పుడైతే చినుకులు స్టార్ట్ అయినాయి. ఇక్కడైతే చూడండి, వదిన వేస్తుంది. వదిన మొత్తం బజ్జీలన్నీ కూడా వేసేసింది. నెక్స్ట్ ఇవన్నీ వేసేసిన తర్వాత మేమందరం అప్పటికే చినుకులు స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదా, కాసేపటికైతే ఇంకా మొత్తం ఈ బజ్జీలు వేయడం ఫినిష్ అయ్యేసరికి మొత్తం వర్షం అయితే చాలా గట్టిగా వచ్చింది. చాలా పెద్ద వర్షం. అసలు ఇంక ఇంటికి రాగలమా లేదా, ఎలా అయితే అమ్మాళ్ళేమో అసలు వెళ్ళొద్దని, ఇంటికి వెళ్ళొద్దు, నెక్స్ట్ డే వెళ్దురుగానని. చూడండి, ఇక్కడైతే బజ్జీలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. నేను అక్కడి నుంచి తీస్తున్నాను, షూట్ చేస్తున్నాను. చూడండి వర్షం ఎంత గట్టిగా వస్తుందో. పిల్లలైతే ఇంకా తెగ ఆడేసుకుంటున్నారు. మా వాడైతే చూడండి, చాలా రోజులైంది కదా వెళ్ళి, ఇంకా పిల్లల్ని చూసి వదిన వాళ్ళ చిన్న బాబు వెనకాల పెద్దవాడు సెంటర్లో మా వాడు కూర్చున్నాడు. ఇంకా వాడైతే చూడండి, పవన్ ఎలా చూస్తున్నాడు, సెంటర్లో ఫస్ట్ కూర్చున్నాడు కదా వాడే పవన్. బ్యాక్ సైడ్ ఉన్న పెద్దవాడేమో నీరజ్ని మీరు మొన్న వీడియోలో చూసే ఉంటారు కదా. చూడండి ఎలాగ గంతులు వేస్తూనే ఉన్నారు. మా వాడికైతే ఇంక అసలు వెనక్కి రావడం, ఇంటికి రావడం అంటే ఇంక అస్సలు ఇష్టం లేదు. అక్కడే ఉండిపోతే బాగుండని ఉంది వాడికి. చాలా రోజులు అయిన తర్వాత వెళ్ళాం కదా, అందుకని. ఓకే, ఇక్కడైతే చూడండి ఎలా ఆడుకుంటున్నారు. నేను వీడియో తీస్తుంటే మా పవన్ చూస్తున్నాడు నా వంక, నన్ను అలా చూస్తూ ఉన్నాడు వాడు. ఓకే, ఇంకా అలా గుమ్మల్లో పెట్టుకుని ఆడుకుంటూ ఉన్నారు. ఆ బైక్ అలాగే గుర్రం బొమ్మ ఒకటి, ఆ 2 వాటితో ఆడుకుంటున్నారు. ఇక్కడికి అప్పటికే చాలా పెద్ద వర్షం. ఇంక అసలు ఒక్క నిమిషం కూడా ఆగలేదు. అలా నాన్ స్టాప్గా గంట సేపు కురుస్తూనే ఉంది. ఎలా అయితే ఇంకా వర్షం తగ్గిన తర్వాత మేము ఇంటికి వచ్చేద్దామని బయలుదేరుతున్నాం. కానీ మా వాడైతే ఇంకా చాలా ఏడ్చేశాడు. అప్పుడే వెళ్ళొద్దమ్మా, సాయంత్రం వరకు ఉందాం, నైట్ అవి వరకు ఉందాం అని చెప్పి చాలా గొడవ చేశాడు. సాయంత్రం వరకు ఉండడం అంటే అప్పటికే నైట్ అయిపోయిందని చెప్తున్నాం. చీకటి పడిపోయింది కదా, బాగా మబ్బు వేసేసింది. వర్షం తగ్గినా కానీ మబ్బు అలాగే ఉంది. చీకటి పడిపోయింది కదా, నైట్ అయిపోయింది, వెళ్ళిపోవచ్చు అన్నా సరే వాడు ఏడుస్తూనే ఉన్నాడు.
ఎలా అయితే ఇంకా వాడిని పాపం ఒప్పించి ఎలా అయితే బ్రతిమలాడి కొంచెం ఇంటికి తీసుకొచ్చేసామో చూడండి. పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఇవన్నీ ఆడుకోవడం గురించి వాడికి అస్సలు పాపం ఇష్టం లేదు రావడానికైతే. ఎలా అయితే ఇంకా ఈ వచ్చే దారిలో క్యామెల్ ఉంది, క్యామెల్ ఎక్కిస్తాను నిన్ను అని చెప్పి అలా ఇలా మాటలు చెప్పి ఎలా అయితే పాపం ఒప్పించి తీసుకొచ్చాం. దీన్ని చూడండి చేతన, నిన్నటి వీడియోలో కూడా చూసుంటారు చేతనని. చేతన బుజ్జి పాప మా అమ్మాయి ఎత్తుకుంది చేతనని. చూడండి నా దగ్గరికి అస్సలు రావట్లేదు, ఎందుకంటే కొత్త కదా తనకి, అస్సలు రావట్లేదు. చూడండి ఇక్కడైతే తమలపాకులు బజ్జీ వేస్తాం కదా, ఆ తమలపాకు పాదు చూసారా, తమలపాకు పాదు. ఇది పక్కనే మనీ ప్లాంట్, అది చాలా బాగుంది. నేను ఎప్పుడో ఇంతకు ముందు వెళ్ళినప్పుడు చిన్న పాదు ఉండేది, చకచక పెరిగిపోయింది. చూస్తున్నారు కదా, ఇవి ఇక్కడివి కట్ చేసుకుని మేము ఈ బజ్జీలు అయితే వేసాము. అవే నేను కొన్ని ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నాను. చూడండి మా చేతన ఎంత క్యూట్గా ఉందో, 1 ఇయర్ అయింది అంతే తనకి. చిన్నదినైతే ఇక్కడ లేదు ప్రస్తుతానికి, వాళ్ళ ఇల్లు పక్కనే, అక్కడి నుంచి తీసుకొచ్చాం చేతనని. చూడండి వర్షం ఎంత గట్టిగా పడుతుందో. ఇంకా వర్షం బాగా ఎక్కువైపోయిందని పిల్లల్ని లోపలికి పంపేసి లోపల ఆడుకోమన్నాం. ఈ బళ్ళు మాత్రం వాళ్ళ కూడానే ఉన్నాయి. ఇంకా ఎలా అయితే కాసేపటికి వర్షం తగ్గింది, అంత ఎక్కువగా వచ్చేసింది కదా, ఒక్కసారిగా తగ్గింది. ఇంకా ఎలాగా రావాలా లేదా అని కాసేపు ఆలోచించేసరికి ఎలా అయితే వర్షం తగ్గింది. ఇక్కడైతే ఇంకా తగ్గిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు చూడండి వదిన పసుపు రాస్తుంది. ఎప్పుడైనా సరే కాళ్ళకి పసుపు రాసి పంపించాలంటారు. పసుపు రాసి మా నాన్నగారు ఎప్పుడు కూడా డబ్బులు ఇస్తారు నాకు, ఎందుకంటే అలా ఒట్టి చేతులతో పంపకూడదని. అలాగే ఫ్రూట్స్ ఇంకా చాలా చాలా తీసుకొచ్చుకున్నాను అక్కడి నుంచి, ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అవి తీసుకొస్తాను. చూడండి ఇక్కడ మా బాబు అయితే ఏడ్ చేస్తున్నాడు పాపం. ఇంకా అసలు వెళ్ళొద్దు ఇప్పుడు వెళ్ళొద్దని మా నాన్నగారు డబ్బులు ఇస్తున్నారు. చూడండి ప్రతి ఆడపిల్లకి కూడా ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇలా ఇంటికి వెళ్ళినప్పుడు వారానికి ఒకసారి వెళ్ళినా, కనీసం 2 సార్లు వెళ్ళినా సరే, నెలకి ఒక్కసారి వెళ్ళినా, 1 ఇయర్కి ఒకసారి వెళ్ళినా సరే ఇలా మాత్రం చేసే పంపించాలి ఆడపిల్లని. ఇవైతే మా ఇంట్లో కంపల్సరీ చేస్తారు, ఇలాంటివి బాగా నమ్ముతారు. చాలా మంచిదంట ఆడపిల్లకి ఇలా చేస్తే. పసుపు రాసి బొట్టు పెట్టి పంపిస్తారు. ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వకుండా అస్సలు పంపించరు, ఎవరు తాహత కొద్దీ వాళ్ళు ఇస్తే సరిపోతుంది. ఓకే ఇప్పుడైతే పసుపు రాసి బొట్టు పెట్టేశారు కదా, మా నాన్నగారు డబ్బులు కూడా ఇచ్చారు. చూడండి ఇక్కడైతే పిల్లలు ఏడుస్తున్నారు కదా, కాసేపు ఆడుకుంటారని ఆడుకోమన్నాను. ఆడుకున్న తర్వాత ఇవైతే చిన్న చిన్న పిక్స్ తీసాను. ఆ పిక్స్ ఇవి నిన్న వీడియోలో షూట్ చేద్దామంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని మొత్తం చూపించలేదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ అయితే కాసేపట్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.